కనిపిస్తుందా స్క్రీన్ ఓకేనా? సో డైరెక్ట్ గా సెషన్ లోకి వెళ్దాం. టోటల్ సీనియర్ లీడర్సే ఉన్నారు కాబట్టి సో మనందరికి కొద్దిగా రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి కదా న్యూ ప్లాన్ లో. ఎస్పెషల్లీ రీపర్చేజ్ లో బీవీ తగ్గించేశారు, రేట్లు పెంచేశారు కదా. అనిపిస్తుంది అట్లాగా? అనిపిస్తుంది, మీరు మళ్ళీ అడుగు రియలే. బట్ కంపెనీ చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి అట్లాగా మనకు అనిపిస్తుంది అనమాట. బట్ రియల్ గా మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా కంపేర్ చేస్తే అట్లా కనిపించదు అనమాట. రియల్ గా ఈ సెషన్ తర్వాత నిన్న మొన్నటి వరకు మనకు మన డౌన్ లైన్ అడిగిన క్వశ్చన్స్ కి ఈ రేట్లు పెరగడానికి కొద్దిగా మన మైండ్ లో కూడా ఏంటి మన కంపెనీ ప్లాన్ బెస్ట్ ఉంటది అనుకున్నాం, కొంచెం ఇట్లాగ చేసింది పెంచేసింది అనిపించింది. బట్ ఈ సెషన్ తర్వాత 100% గ్యారంటీ మీ అందరు రియల్ గా ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు. వావ్, ఇన్ని ఇన్కమ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో బిజినెస్ లో అని మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్ సెషన్ లోకి వెళ్దాం మనం. రెడీనా? మీ అందరు రెడీ అయితే వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రేట్లు పెంచింది అంటున్నాము. రేట్లు ఎస్, ప్రోడక్ట్ రేట్ ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా కంపేర్ చేస్తే ప్రోడక్ట్ రేట్ తక్కువనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు ఒక నోని బాటిల్ తీసుకోవాలి, నోని జ్యూస్ తీసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 857 రూపీస్ ఉండేది అనమాట. 10 బిజినెస్ వాల్యూమ్ వచ్చేది. సో అట్లాగా రెండు నోని తీసుకోవాలంటే 1714 రూపీస్ అయ్యేది. బిజినెస్ వాల్యూమ్ 20 వచ్చేది అనమాట. 20 బిజినెస్ వాల్యూమ్ వచ్చేది. అట్లాగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే న్యూ ప్లాన్ ఉందో మనం ఎవ్రీ మంత్ క్వాలిఫై అవ్వాలి. మీ అందరికి తెలుసు ర్యాంక్ ఏ విధంగా అయితే ర్యాంక్ అచీవ్ చేస్తామో, బ్రాంజ్ అచీవ్ చేశామంటే బ్రాంజ్ అండ్ సిల్వర్ ఫస్ట్ లెవెల్, మినిమం 5 బిజినెస్ వాల్యూమ్ ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయాలి ఓన్ గా మన ఐడి పైన. సో అట్లాగా ఎవ్రీ ర్యాంక్ ను బట్టి మన ర్యాంక్ ను బట్టి మనకు ఇది ఉందన్నమాట, డిసైడ్ అయ్యింది. బ్రాంజ్ లో ఎంత చేయాలి, సిల్వర్ లో ఎంత చేయాలి, ప్రతి లెవెల్లో కూడా సంథింగ్ మనకి ఇచ్చేసారనమాట, ఇంత రీపర్చేజ్ చేయాలి అని చెప్పేసి. బ్రాంజ్ లో వచ్చేసి బ్రాంజ్ అండ్ సిల్వర్ 5 బీవీ చేయాలి, లేదా 5 months కి ఎట్ ఏ టైం 25 బీవీ చేయాలి. ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే 6th month లో కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రీ ఇస్తుంది. ఇలాగా ఫ్రీ ఇస్తుంది అనేది నేను చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏం చేసాం, ఇప్పుడున్న ప్లాన్ లో కంపేర్ చేసుకుందాం. ఇంతకు ముందున్న ప్లాన్ చూసాం, 5 months కంటిన్యూగా మనం 2 నోనీ బాటిల్స్ కొనాలి. ఇప్పుడు సింగిల్ గా లేదు. ఇంతకు ముందున్న ప్లాన్ ప్రకారం కంపేర్ చేసుకుంటే మీకు రెడ్ వర్డ్స్ లో రాసి ఉంది చూడండి, రెడ్ లెటర్స్ లో 5 months ఇంటూ 2 బాటిల్స్ తీసుకుంటున్నాం, 10 నోనీ తీసుకున్నాం. మొత్తం పాత రేట్ ప్రకారం ఎంత అవుతుంది అంటే 8570 రూపీస్ అవుతుంది. బిజినెస్ వాల్యూమ్ 100 వస్తుంది అనమాట, 100 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. 10 తీసుకున్నాం. 5 months ఎవ్రీ మంత్ 2 బాటిల్స్ పర్చేజ్ చేశాం అనుకోండి, నోనీ బాటిల్స్. సో ఎంత అవుతుంది? 8570 రూపీస్ అవుతుంది. బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 100 వచ్చేస్తుంది. సేమ్ ఇందులో కంపేర్ చేసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి నూనె 1830 రూపీస్ 10 బిజినెస్ వాల్యూమ్ చూపిస్తుంది మనకు రీసేల్లో పెట్టారు ప్రొడక్ట్. సో 1830 రూపీస్ చూపిస్తుంది ప్రైస్ వచ్చేసి ఎస్ఎస్పి, అండ్ బిజినెస్ వాల్యూమ్ 10 చూపిస్తుంది అనమాట. సో ఇట్లాగా మనం 5 months కొనాలి అంటే ఎంత అవుతుంది ప్రైస్ చూడండి, కంపేర్ చేసుకోండి. 5 months కొనాలి అంటే 5 into 2 10 నోనీ బాటిల్స్ 10 కొన్నాము అనుకోండి, 9150 9510 రూపీస్ అవుతుంది. బిజినెస్ వాల్యూమ్ ఎంత వస్తుంది? 100. సో మనకు 50 బీవీనే కనిపిస్తుంది. బట్ ఇక్కడ 100 ఇచ్చారేంటి గురుజీ అనుకోవచ్చు. ఒకటి చెప్పండి, మనకు రీపర్చేజ్ లో యాడ్ అవుతుంది, అండ్ మనందరి లెవెల్ ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అయింది. CCC ఏదైతే ఉందో CCC లో మళ్ళీ ఇన్కమ్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఇచ్చింది కంపెనీ. ఇచ్చిందా లేదా? కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ లో మన లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలంటే దాంట్లో కూడా యాడ్ చేస్తుంది కంపెనీ. ఈ రీపర్చేజ్ బీవీ ఏదైతే ఉందో 10 బీవీ రీపర్చేజ్ కి ఇన్కమ్ ఇచ్చేసింది. ఇన్కమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా యాడ్ చేస్తుంది. దట్ మీన్స్ సేమ్ ఇక్కడ కూడా 100 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది మనకు. అండ్ ప్రైస్ ఎలాగ తగ్గుతుంది గురుజీ అనుకోవచ్చు మీరు.
ప్రైస్ ఎలాగ తగ్గుతుంది అంటే ఇక్కడ చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రైస్ ఈ విధంగా తగ్గుతుంది అనమాట. టోటల్ గా మనం 5 months కంటిన్యూగా కొన్నామనుకోండి 9150 రూపీస్ అవుతుంది. కంపెనీ ఏం చేస్తుంది, 6th month 1830 రూపీస్, ఎవ్రీ మంత్ 1830 రూపీస్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి 6th month లో 1830 రూపీస్ ఫ్రీ ఇచ్చేస్తుంది మనకి. దాన్ని మనం మైనస్ చేశామనుకోండి 7320. సో ఇంతకు ముందు ఎంత అయ్యేది, 10 బాటిల్స్ మనం నూనె కొనాలంటే 8570 రూపీస్ అయ్యేది, రెడ్ కలర్ లో రాసి ఉంది చూడండి. అండ్ ఇప్పుడు ఎంత అవుతుంది, మైనస్ చేసిన తర్వాత ఫ్రీగా వచ్చిన దాన్ని మైనస్ చేశామనుకోండి 7320. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇంతకు ముందు తక్కువకి వచ్చేదా, ఇప్పుడు తక్కువకి వచ్చేదా? సో ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇప్పుడు తక్కువకి వస్తుంది అని చెప్పేసి. సో ఇట్లాగా మనం కొద్దిగా కంపేర్ చేసుకుంటే ఎంత తక్కువైంది చూడండి, 732 రూపీస్కి వస్తుంది రోజు. ఇంతకు ముందు ఎంతకు వచ్చేది ఒక బాటిల్, 10 బాటిల్స్ వచ్చేసి 8570కి వచ్చేది, ఇప్పుడు వచ్చేసి 732 రూపీస్కి వచ్చేస్తుంది ఒక బాటిల్. దట్ మీన్స్ 125 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉన్నాం. బిజినెస్ వాల్యూని ఇప్పుడు ఏం చేసింది, బిజినెస్ వాల్యూ వచ్చేసి 10 BV చూస్తున్నాం మనం. ఆ 10 BVని కూడా 5 BV వచ్చేసి డైరెక్ట్ గా ఏదైతే ఒక బాటిల్ కి 10 BV ఉంది, 2 బాటిల్స్ కి 10 BV అంటే ఒక బాటిల్ కి 5 BV అనిపిస్తుంది మనకి. బట్ సేమ్ 5 BV ఇందులో యాడ్ అవుతుంది, అందులో యాడ్ అవుతుంది, CC లో కూడా యాడ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా 20 BV మళ్ళీ మనకు వచ్చినట్టే. ఆ ఇన్కమ్ మనం తీసుకోబోతున్నాం CCC లో. ఎలాగుండబోతుందనే చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మనం. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మనం కంపేర్ చేస్తే డయాబా కేర్ ఉంది. 1 డయాబా కేర్ 560 రూపీస్ ఉండేది ఇంతకు ముందు, బిజినెస్ వాల్యూమ్ 6 ఉండేది. ఇప్పుడు 2 డయాబా కేర్ 1200 ఉంది, 8 బిజినెస్ వాల్యూమ్ ఉంది. సో ఇంతకు ముందు 2 డయాబా కేర్ కొనాలంటే 1120 రూపీస్ అయ్యేది, బిజినెస్ వాల్యూమ్ 12 వచ్చేది మనకి. ప్రజెంట్ వచ్చేసి కంటిన్యూగా మనం 5 months కొన్నామనుకోండి, 5 into 2 10 డయాబా కేర్ అవుతున్నాయి. 10 డయాబా కేర్ కి 6000 రూపీస్ అవుతుంది. BV బిజినెస్ వాల్యూమ్ 8 into 5 40 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. సో సేమ్ పాత దాంట్లో తీసుకుంటే ఎంత అవుతుంది మనకు, 5 into 2 10 డయాబా కేర్ బాటిల్స్ కొన్నామంటే 560 రూపీస్ చొప్పున 5600 బిజినెస్ ప్రైస్ అవుతుంది, బిజినెస్ వాల్యూమ్ 60 అవుతుంది, 60 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. సో దాంతో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ సైడ్ చూడండి, మనం లాస్ట్ లో గ్రీన్ ఇంక్ లో రాసి ఉంది ఫ్రీ 1200 చేస్తుంది. ఎందుకు, ఎవ్రీ మంత్ మనం 1200 పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ మంత్ చేశాం, సెకండ్ మంత్ చేశాం, థర్డ్ మంత్ చేశాం. సో దట్ మీన్స్ ఈ ప్రోడక్ట్ అవసరమైన ప్రోడక్టే, 100% యూజ్ చేస్తారు దీన్ని. దీని ద్వారా రిజల్ట్ వచ్చింది డయాబా కేర్ ద్వారా అంటే వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే ఈ ప్రోడక్ట్ ని, అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి. సో 6th month లో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేశారు. అంటే ఓవరాల్ గా 10 డయాబా కేర్ బాటిల్స్ కొనడానికి 5 నెలలు 2 కొన్నాం ప్రతి నెల అంటే 6000 రూపాయలు అవుతుంది. 1200 మైనస్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది, 4800 రూపీస్. సో ఇంతకు ముందు ఎంత వచ్చేది, 560 రూపీస్ వచ్చేది. 1 minute మా గురుజీ కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు చూడండి ఇక్కడ 4800 రూపీస్ అయ్యింది. ఎన్ని, 10 బాటిల్స్ కి. దట్ మీన్స్ ఈచ్ 1 బాటిల్ ఎంత పడినట్టు మనకి 480 రూపీస్. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు ప్రైస్ ఎంత ఉండేది, 560, ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 480 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉన్నాం. సో ఇప్పుడు బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 6 బిజినెస్ వాల్యూమ్ ఇస్తుంది మనకి. ఇంతకు ముందు 6 బిజినెస్ వాల్యూమ్ ఇచ్చేది, ఇప్పుడు ఈచ్ బాటిల్ 4 బిజినెస్ వాల్యూమ్ అంటే 8 ఇస్తుంది. దాన్ని డైరెక్ట్ గా ఏం చేస్తుంది, 4 BV డైరెక్ట్ గా, 4 BV ఇండైరెక్ట్ గా ప్రాఫిట్ లోనే ఉన్నాం మనం. ఎట్లాగా, మనము రీపర్చేజ్ లో యాడ్ చేస్తుంది ఈ 8 బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో, ప్లస్ ఇదే 8 బిజినెస్ వాల్యూమ్ ని మనం కొత్త ర్యాంక్ అచీవ్ చేయడానికి, రీపర్చేజ్ లో కొత్త ర్యాంక్ అచీవ్ చేయడానికి CCC లో కాస్మో ప్లాన్ లో ఏదైతే ఉందో దాంట్లో కూడా యాడ్ చేస్తుంది. దట్ మీన్స్ 2 విధాలుగా బెనిఫిట్ తీసుకుంటున్నాం. సో దాని ద్వారా బెనిఫిట్ ఉంది, ఒకసారి కంపేర్ చేద్దాం, చూద్దాము ఎలాగ ఇవ్వబోతుంది కంపెనీ ఏంటి అని చెప్పేసి.
సో మనకి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయంటే మీకు తెలుసు 10 ఇన్కమ్స్ తీసుకోవచ్చు, మనం 10 ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ పర్చేజ్ అండ్ రీపర్చేజ్ లో డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ పర్చేజ్ లో వచ్చేసి చూడండి ఏ విధంగా ఉన్నాయంటే రీటైల్ కంపెన్సేషన్ అంటే మనకు తెలుసు ఫస్ట్ ఇన్కమ్ మనం ఎస్ఎస్పి కొని ఎంఆర్పికి సేల్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైతే ప్రైస్ వేరియేషన్ ఉందో అది మనం సంపాదించుకోవచ్చు. ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్ మనం ఓన్ గా రెఫర్ చేస్తున్నామంటే ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్ ఇస్తుంది ఓన్ రెఫరెన్స్ ద్వారా. టీమ్ బిజినెస్ కంపెన్సేషన్ అంటే మనకు ఫస్ట్ పర్చేజ్ లో 2 lakhs ఏదైతే ఇస్తుందో అది. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి రీపర్చేజ్ లో టీమ్ రీటైల్ సెల్లింగ్ సెల్ఫ్ కన్జంప్షన్ కంపెన్సేషన్ అంటే రీటైల్ ఇన్కమ్ ఇస్తుంది, 2 lakhs తీసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ గా కంపెన్సేషన్ చేస్తున్నాం, దాంట్లో కూడా మనకు డిస్కౌంట్ అవుతుంది. ఎంఆర్పిది ఎస్ఎస్పికే కొంటున్నాం, మనం ప్రతి మంత్ కూడా ఎస్ఎస్పికే కొంటున్నాం, ఎంఆర్పి కొనట్లేదు. సో అట్లాగా. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఇవన్నీ ఇన్కమ్స్ మనకు తెలిసినవే. సిక్స్త్ ఇన్కమ్ ప్రమోషనల్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం, ల్యాప్టాప్ ప్రొజెక్టర్ తీసుకోవడం, యూరోప్ థాయిలాండ్ వెళ్ళడం, రష్యా స్పెయిన్, ఇవన్నీ మనకు తెలిసినవే. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అయింది, అందులో కూడా 4 ఇన్కమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 ఇన్కమ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈఎల్ఎస్ ఇన్కమ్ అనమాట, అంటే ఎఫర్ట్ లాయల్టీ అండ్ సీనియారిటీ కంపెన్సేషన్. ఇదేంటి అంటే దట్ ఈస్ కాల్డ్ ర్యాంక్ ఇన్కమ్. మనం ఏ విధంగా అయితే ర్యాంక్ అచీవ్ చేస్తామో ఆ విధంగా ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ర్యాంక్ ఎలాగా అచీవ్ చేస్తాం, ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఛాన్స్ ఉంది అని. ఫిఫ్త్ లో ఏ వచ్చేసి ఈఎల్ఎస్ ఇన్కమ్, బి వచ్చేసి ట్రావెల్ కార్ ఎండోమెంట్స్. సో మనం ఇంతకు ముందు చెప్పాము బైక్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, ట్రావెలింగ్ ఫండ్ రాబోతుంది అని, అవన్నీ కలిపి ఇందులోనే ఇస్తుంది అనమాట. ట్రావెల్ కార్ ఎండోమెంట్ అని చెప్పేసి ఇందులో ఇస్తుంది. అది ఎలాగనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం మనం. థర్డ్ వచ్చేసి అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్. సో ఇది ఎవరైతే డైమండ్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్. ఇంతకు ముందు చూసాం కదా 5 months ఏదైతే కంటిన్యూగా పర్చేజ్ చేస్తామో 6 months ఫ్రీగా ఇవ్వబోతుంది అదనమాట. అది కాకుండా సిక్స్త్ వచ్చేసి ప్రమోషనల్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్. టార్గెట్స్ కంటిన్యూ అవుతాయి, ఇంకా పెద్ద పెద్ద ట్రిప్స్ రాబోయే రోజుల్లో రాబోతున్నాయి అనమాట. సో ఈ ఫిఫ్త్ లో వచ్చేసి 4 ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 4 ఇన్కమ్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం మనం. ఎఫర్ట్ ఫస్ట్ వచ్చేసి ఈఎల్ఎస్ ఇన్కమ్, ఎఫర్ట్ లాయల్టీ అండ్ సీనియారిటీ కంపెన్సేషన్. సో తర్వాత లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ కార్ ఎండోర్స్మెంట్, అచీవర్స్ కార్పస్ ఫండ్. ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో చూడండి ర్యాంకులు వచ్చేసి 1 to 18 ర్యాంక్స్ డిసైడ్ చేసింది. ఇవన్నీ ర్యాంక్స్ మీ అందరికి తెలుసు. సో బ్రాంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే లెఫ్ట్ రైట్ టోటల్ గా 4000 బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేస్తారో బ్రాంజ్ నుంచి, ర్యాంక్ కంప్లీట్ చేయడానికి కూడా కంపెనీ ఏం చేసిందంటే 2:1 రేషియో. స్ట్రాంగ్ సైడ్ లో 2 సేల్స్ అండ్ ఇన్కమ్ లెగ్ అంటాం కదా, ఏదైతే స్లోగా జరుగుతుందో అటు సైడ్ ఒక సేల్ వచ్చినా కూడా మన రికగ్నిషన్ ని కంప్లీట్ చేస్తుంది కంపెనీ. సో రీసెల్లింగ్ లో అది ర్యాంక్ అచీవ్ చేయడానికి రీసెల్లింగ్ లో జరగాలి. సో 4000 బిజినెస్ వాల్యూ అంటే 20 టీమ్ ఎవరికైతే అవుతుందో వాళ్ళని బ్రాంజ్ రికగ్నిషన్ అంటాం. 20 టీమ్ మీన్స్ 4000 బిజినెస్ వాల్యూ. 20 into 200 బిజినెస్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 4000. 2600 బిజినెస్ వాల్యూ ఒక సైడ్ అవ్వాలి, 1400 బిజినెస్ వాల్యూ ఒక సైడ్ అవ్వాలి. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేస్తారో అప్పటి నుంచి మంత్లీ మినిమం 5 బిజినెస్ వాల్యూమ్ ఆర్ 25 బిజినెస్ వాల్యూమ్ పర్చేజ్ చేయాలి. ఇంతకు ముందు ఏముండేది, ఎవ్రీ 3 months ఒకసారి పర్చేజ్ చేయాల్సి ఉండేది మనం. మినిమం 20 and above, అంతకంటే ఎక్కువనే చేసేది. బట్ ఇప్పుడు 5 months కలిపి 25 BVనే చేయమంటున్నాడు. దట్ మీన్స్ తగ్గింది. సో 5 months కి 25 BV అంటే ఎవ్రీ మంత్ 5 BV పడుతుంది. ఇంతకు ముందు ఎంత ఉండేది, 3 months కే 20 BV చేసేది మనం. సో దట్ మీన్స్ ఇప్పుడు కూడా బీవీ మనం ఏదైతే కండిషన్ అనుకుంటున్నామో ఎవ్రీ మంత్ కొనాలి అని, ఆ కండిషన్ లో కూడా కొద్దిగా మనకు బెనిఫిట్ చేసింది అనమాట కంపెనీ. సో ఫర్దర్ గా ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందు ఉందన్నమాట. ఏ ర్యాంక్ కి ఎంత బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ రైట్ అవ్వాలి అని చెప్పేసి, మీన్స్ స్ట్రాంగ్ లెగ్ ఆర్ వీకర్ లెగ్ లో ఎంత అవ్వాలని, ఇట్లాగా ర్యాంక్స్ అచీవ్ చేస్తూ వెళ్తుంటాం.
ఈ ర్యాంక్ ఇన్కమ్ ఎలాగిస్తుంది అనేది కంపెనీ ఓవరాల్ రీసెల్లింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఓన్లీ మన రీటైల్ కాదు, ఓవరాల్ కంపెనీ రీసెల్లింగ్ ఉందో దాంట్లో నుంచి సంథింగ్ ఫండ్ తీస్తుంది. ఆ ఫండ్ ఎలాగ తీస్తుంది అనేది నేను తర్వాత క్యాలిక్యులేషన్ లో చెప్తాను. ఇందులో 5 గ్రూప్స్ గా డివైడ్ చేసింది. 5 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ టు 7th ర్యాంక్ వరకు గ్రూప్ 1 వీళ్ళకు మాక్సిమం ప్రాఫిట్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇందులో లీడర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వడంతోనే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే 45% ఫస్ట్ గ్రూప్ లోనే షేర్ చేస్తుంది ఆ ప్రాఫిట్ ని. ఆ ప్రాఫిట్ ఎలాగనేది నెక్స్ట్ మీకు అర్థం చేపిస్తాను నేను. సో సెకండ్ గ్రూప్ లో వచ్చేసి 16% ఇచ్చింది అనమాట. సో ర్యాంక్ 8 నుంచి 11 వరకు. తర్వాత ర్యాంక్స్ వచ్చేసి 12, 13, 14 వరకు 12% ఇస్తుంది గ్రూప్ 3 లో. గ్రూప్ 4, గ్రూప్ 5 లో 8% ఇస్తుంది. ఈ ర్యాంక్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, సెకండ్ ర్యాంక్ కావచ్చు, థర్డ్ ర్యాంక్ కావచ్చు, లైఫ్ లో 1 టైం తీసుకుంటాం మన ఐడి పైన. సో ఎవ్రీ మంత్ వస్తుంది అనుకోకండి. ఇది ఏ మంత్ లో అయితే మనం ర్యాంక్ అచీవ్ అవుతున్నామో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇన్కమ్ వచ్చేస్తుంది. దీంతో పాటు సేమ్ కార్ ఫండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాఫిట్ ని ఎలాగ డివైడ్ చేసింది కంపెనీ అంటే కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్. సో కంపెనీ ప్రాఫిట్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇందులో ఉంది చూడండి, టోటల్ గా రైట్ సైడ్ లో చూడండి, రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది ఎఫర్ట్, లాయల్టీ అండ్ సీనియారిటీ ఈఎల్ఎస్ కంపెన్సేషన్ అని. టోటల్ అమౌంట్ అజ్యూమింగ్, టోటల్ అమౌంట్ కింద ఉంది అజ్యూమింగ్ 60,000 మంత్లీ ప్రొడక్ట్ సేల్స్ హ్యావింగ్ 200 బిజినెస్ వాల్యూ మీకు 60,000 సేల్స్ అయ్యాయి అనుకోండి ఇంటూ 200 బిజినెస్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుంది. ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి కంపెనీ చేసింది అనమాట, క్యాలిక్యులేట్ చేసింది. ఎంత రావచ్చు ఎగ్జాంపుల్ గానీ గురుజీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. సో ఎంత రావచ్చు నికేష్, ఆ విధంగా చేస్తే ఎంత బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది? 1 crore 20 lakhs. 1 crore 20 lakhs 20 lakhs 1 crore 20 lakhs టోటల్ రీసెల్లింగ్ బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయింది అనుకోండి. ఆ 1 crore 20 lakhs ఏం చేస్తుందంటే ఇంటూ 25 రూపీస్ ఇస్తుంది మనకు. మనకు నార్మల్ గా చూడండి, ఫస్ట్ పర్చేజ్ లో అయినా రీపర్చేజ్ లో అయినా మనం ఏదైతే మన ఐడిలో లెఫ్ట్ రైట్ సేల్స్ జరుగుతున్నాయో 2.5 రూపీస్ ఇస్తుంది. బట్ ఇందులో మాత్రం టోటల్ కంపెనీలో మనం చేసింది కాదు, టోటల్ కంపెనీలో ఆల్ ఓవర్ ఇండియాలో మన టీం, మన కోలైన్, వేరే సిస్టమ్, వేరే టీం వాళ్ళు అన్ని చేసినాయి కలిపి ఎంత అయితే అవుతుందో దాంట్లో కంపెనీ ఏం చేస్తుంది ఇంటూ 25 రూపీస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. ఆ విధంగా చేస్తే ఎంత అవుతుంది? 30 crores. 30 crores 30 కోట్లు అవుతుంది. ఇది మనకు వీక్లీ 30 కోట్లు అవుతుంది గురుజీ. 30 కోట్లు అవుతుందా నికేష్? ఎస్ గురుజీ, 30 crores అవుతుంది గురుజీ. 30 crores లో ఇది వచ్చేసి 30 crores అయింది, 8%. సో ఈ 30 గురుజీ అందులో 8% తీశారు. 30 crores ఏదైతే ఉందో 30 crores లో మళ్ళీ కంపెనీ ఏం చేస్తుందంటే 92% వచ్చేసి టోటల్ ర్యాంక్ ఇన్కమ్ లోనే ఇస్తుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత అయితే వచ్చిందో ఆ ప్రాఫిట్ లో 92% మొత్తం కూడా దేంట్లో ఇస్తుంది అంటే ర్యాంక్ ఇన్కమ్, ఎవరైతే ర్యాంక్ అచీవ్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది అనమాట. అండ్ 8% సపరేట్ గా తీసింది దేనికోసం, కార్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ అని చెప్పేసి 8% ఏదైతే రీసెల్లింగ్ ప్రాఫిట్ లో 8% సపరేట్ గా తీసింది, దాన్ని కార్ అండ్ ఎండోర్స్మెంట్ ఫండ్ కింద ఇస్తుంది అనమాట. ఈ కార్ అండ్ ఎండోర్స్మెంట్ ఫండ్ ఎవరికి ఇస్తుంది అంటే ర్యాంక్ 2 నుంచి ర్యాంక్ 10 వరకు మాత్రం ఇస్తుంది అనమాట. ర్యాంక్ 2 టు ర్యాంక్ 10 వరకే ఇస్తుంది. మన ర్యాంక్ వచ్చేసి CCC లో న్యూ ప్లాన్ లో ర్యాంక్ 11 దాటేశాము అంటే కార్ అండ్ ఎండోర్స్మెంట్ ఫండ్ తీసుకోము, 10th ర్యాంక్ వరకు తీసుకోవచ్చు మనం. అది మంత్లీ కాదు, అది కూడా సేమ్ 1 టైం తీసుకుంటాం, అది కూడా 1 టైం తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే ర్యాంక్ అచీవ్ అయ్యామో అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎట్ ఏ టైం 2 లేదా 3 ర్యాంక్స్ అచీవ్ అయ్యారనుకోండి, 3 ర్యాంక్ ఇన్కమ్స్, 3 ట్రావెల్ అండ్ కార్ ఎండోర్స్మెంట్ ఫండ్ ఎట్ ఏ టైం కూడా తీసుకోవచ్చు.
బట్ ఒక ర్యాంక్ లో ఏదైతే ర్యాంక్ ఇన్కమ్, కార్ ట్రావెల్ ఇన్కమ్ ఏదైతే తీసుకున్నామో మళ్ళీ తీసుకోలేము, ఒకసారి మాత్రమే తీసుకోగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా డివైడ్ చేస్తే చూడండి, ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. ఇది 100% ఇట్లాగానే రావచ్చు అని కాదు, ఇంతకంటే బెటర్ కూడా రావచ్చు. ప్రజెంట్ జరుగుతున్న రేషియో ఇది. రాబోయే రోజుల్లో బిజినెస్ ప్రతి ఒక్కరిది డెవలప్ అవుతుంది. ఫ్రెషర్ గా ఉన్న వ్యక్తి సిల్వర్ అవుతాడు, సిల్వర్ గా ఉన్న వ్యక్తి గోల్డ్ అవుతాడు, పర్ల్ అవుతాడు, డైమండ్ కూడా అవుతాడు. దట్ మీన్స్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి. సో అట్లాగా రాబోయే రోజుల్లో మన సేల్స్ నార్మల్ గా క్యాలిక్యులేట్ చేశారనమాట. బట్ రాబోయే రోజుల్లో సేల్స్ పెరిగాయి అనుకోండి, ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఫైనల్ కాదు, ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఎట్ ఏ టైం ఈ రోజు క్రౌన్ అంబాసిడర్ అయినా, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయినా, సిల్వర్ అయినా, ఫ్రెషర్ ర్యాంక్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లెవెల్ కాకుండా ర్యాంక్ వచ్చేసి, లెవెల్ వచ్చేసి మనం రూబీ అయ్యొచ్చు, డైమండ్ అయ్యొచ్చు, మర్కరీ, క్రౌన్ అంబాసిడర్, ఆ లెవెల్ అట్లాగానే ఉంటుంది. ఫస్ట్ పర్చేజ్ లో కొత్త ప్లాన్ లో వచ్చేసి ర్యాంక్ అందరిది కూడా ఫ్రెష్ 0 నుంచి, ఫ్రెషర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ ర్యాంక్ ఇన్కమ్ తీసుకుంటే ఇందులో కంపేర్ చేసుకోవచ్చు. సో ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ర్యాంక్ ఎంత వరకు అచీవ్ చేయొచ్చు మాక్సిమం అంటే, ర్యాంక్ 10, 11, 12, 13, 14 మాక్సిమం 14 లెవెల్స్ వరకు అచీవ్ చేయొచ్చు. 14 లెవెల్స్ వరకు మొత్తం ఏదైతే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశారో, డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొద్దిగా ఇన్కమ్ అందులో మిగులుతుంది అనమాట. ఆ మిగిలిన ఇన్కమ్ ని డైమండ్ అండ్ అబోతో షేర్ చేస్తుంది కంపెనీ. అది ఎలాగంటే ఈ విధంగా, ఏదైతే అన్డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఉందో 92% లో ఏదైతే ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుందో అందులో కొంచెం అన్డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ ఉంటుందన్నమాట. ప్రతిసారి అనుకోవచ్చు గురుజీ ఫర్ సపోజ్ స్టార్టింగ్ లో కాబట్టి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వరకు ర్యాంక్ అచీవ్ చేయలేదు, రేపు రాబోయే రోజుల్లో అచీవ్ చేస్తారు కదా గురుజీ, నర్సి గ్రేవాల్ గురుజీ కావచ్చు, మాధవ్ గురుజీ కావచ్చు, జస్వీర్ గురుజీ కావచ్చు, అప్పుడు అక్కడ అమౌంట్ మిగలదని అనుకోవచ్చు మీరు. ఎస్ నిజమే, బట్ ర్యాంక్ అచీవ్ చేసినప్పుడు కూడా గురుజీ వల్ల ఆ ఇన్కమ్ ఒకటేసారి వస్తుంది. ఎవ్రీ మంత్ ఇయర్ కంపెనీ ఒకసారి గురుజీ అచీవ్ చేశాడా ఒకసారి ఇస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది ఆ ర్యాంక్ ఇంకా మళ్ళీ ఇవ్వదు. కాబట్టి ఫర్దర్ గా నెక్స్ట్ అమౌంట్ మిగులుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ డైమండ్ అండ్ అబోకి సంథింగ్, ఇది పర్ఫెక్ట్ ఫిగర్ అని చెప్పలేము, ఇంతే వస్తుందని గ్యారంటీ చెప్పలేము. కంపెనీ మంత్లీ ప్రాఫిట్ ని బట్టి కొద్దిగా ఎక్కువ రావచ్చు, కొద్దిగా తక్కువ రావచ్చు. బట్ ఓవరాల్ గా రాబోయే రోజుల్లో మాత్రం 100% పెరుగుతుంది అనమాట. ఎందుకు అంటే టర్న్ ఓవర్ అండ్ కంపెనీ ప్యాకేజెస్ బ్రహ్మాండంగా రాబోతున్నాయి. సో దట్ మీన్స్ ఓవరాల్ గా ఏంటి, సో ఇంతకు ముందు సతీష్ అడుగుతున్నాడు డైమండ్ అయిన తర్వాత 100% ఉండాల్సింది, డైమండ్ అయిన తర్వాత ఇన్కమ్ ఇస్తుందన్నారు, ఇస్తారా అని. అది 100% అనమాట. దీనికోసం ర్యాంక్ తో సంబంధం లేదు. ర్యాంక్ వచ్చేసి రీసేలింగ్ లో, డైమండ్ డబల్ డైమండ్ వచ్చేసి ఫస్ట్ పర్చేజ్ లో. ఫస్ట్ పర్చేజ్ లో మనం డైమండ్ అయ్యామంటే ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. దానికి కూడా 1-2 కండిషన్స్ ఉన్నాయి, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ర్యాంక్ ఇన్కమ్ లో క్లారిటీ వచ్చింది అనుకుంటా, ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ అని చెప్పేసి. సో ఫస్ట్ గ్రూప్ లో వచ్చేసి 48% ఇస్తుంది. ఈ 27 crores లో 27.6 crores ఏదైతే అమౌంట్ కనిపిస్తుందో మీకు, మొత్తం 30 లక్షల్లో నుంచి 92% అంటే 27,60,00,000 దాకా వస్తుంది. సో దాంట్లో 48% ఎక్కడ ఇస్తుంది ఫస్ట్ గ్రూప్ లో. ఆ 48% గ్రూప్ లో కూడా ఎలాగిస్తుంది అంటే, ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి, సెకండ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి 7/7 చేస్తుంది. 48% ని డివైడ్ చేస్తుంది 7 ర్యాంక్స్ కి. అందులో 7 ర్యాంక్స్ కి డివైడ్ చేసినప్పుడు 7th ర్యాంక్ కి ఎక్కువ కనిపిస్తుంది ఇన్కమ్, ఫస్ట్ ర్యాంక్ కి తక్కువ కనిపిస్తుంది. ఓవరాల్ గా అన్ని ర్యాంక్స్ కి సేమ్ ఇన్కమే. బట్ ఫస్ట్ ర్యాంక్ లో చాలా మంది లీడర్స్ ఉంటారు, అచీవర్స్ ఎక్కువ ఉంటారు. 7th ర్యాంక్ లో తక్కువ ఉంటారు లీడర్స్. కాబట్టి 7th ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి 4,28,000 దాకా వస్తుంది ఇన్కమ్. అదే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి, ఫస్ట్ ర్యాంక్ లో చాలా మంది అచీవ్ చేసేస్తారు ఫస్ట్ మంత్ లోనే, కాబట్టి వాళ్ళకి 6,857 దాకా ఇన్కమ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఎవ్రీ ర్యాంక్, మనం నెక్స్ట్ ర్యాంక్ కి వెళ్ళాం. ఫస్ట్ ర్యాంక్ ఏంటి, బ్రాంజ్. 20 సేల్స్ లెఫ్ట్ రైట్ 20 సేల్స్ అయ్యాయి. ఒక సైడ్ 2,600 బిజినెస్ వాల్యూమ్ అవ్వాలి, ఇంకొక సైడ్ 1,400, అంటే 7 సేల్స్ ఒక సైడ్, 13 సేల్స్ ఒక సైడ్ అయిందంటే కంప్లీట్ మనం అయిపోయినట్టు బ్రాంచ్. సో
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్కమ్ తగ్గింది గురుజీ అనుకోవచ్చు మీరు. ఇన్కమ్ తగ్గలేదు, మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. నేను చెప్తాను, ఈ స్లైడ్ తర్వాత చెప్తాను. ఇన్కమ్ తగ్గిందా పెరిగిందా మీకే అర్థమవుతుంది. ర్యాంక్ ఇన్కమ్ తర్వాత కార్ ఎండోమెంట్స్ ఫండ్. కార్ ఎండోమెంట్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఎవరికి ఇస్తుంది అంటే ర్యాంక్ సెకండ్ నుంచి ఇస్తుంది. మినిమం సిల్వర్ అవ్వాలి. సిల్వర్ అయిన వ్యక్తికి మినిమం 10,000 తీసుకునే అప్ టు 10,000 వరకు ఇవ్వచ్చు కంపెనీ. అప్ టు అది 5,000 కావచ్చు కంపెనీ ప్రాఫిట్ ని బట్టి, 6,000 కావచ్చు, 8,000 కావచ్చు, 10,000 అప్ టు 10,000 ఎంతైనా అచీవ్ చేయొచ్చు. ఆ మంత్ లో ఎంతైతే బిజినెస్ జరిగిందో దాన్ని బట్టి. ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అట్లా ఎట్లాగైతే మన ర్యాంక్ పెరుగుతుందో మన ర్యాంక్ కార్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ లో ఎక్కువ మంది ఉంటారు, సెకండ్ ర్యాంక్ వచ్చే వరకు తగ్గుతారు, థర్డ్ ర్యాంక్ వచ్చే వరకు ఇంకా తగ్గుతారు లీడర్స్, ఫోర్త్ ర్యాంక్ వచ్చే వరకు ఇంకా తగ్గుతారు. కాబట్టి ఎట్లాగైతే మన ర్యాంక్ పెరుగుతుందో ఇన్కమ్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే లీడర్స్ తగ్గుతుంటారు ఎవ్రీ లెవెల్లో. కాబట్టి తగ్గుతుంటారు మీన్స్ ఆ లెవెల్ అచీవ్ చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ విధంగా ఇది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ ర్యాంక్ ఎవరైనా అచీవ్ చేశారు అంటే సెకండ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి 30% ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో కూడా 30% సెకండ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి మాక్సిమం ఇన్కమ్. ఫ్రెషర్ నుంచి సిల్వర్ అయ్యారు ఎవరైతే, బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఇస్తుంది. సో థర్డ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి థర్డ్ ర్యాంక్ ఏంటి, ప్లాటినం. థర్డ్ ర్యాంక్ ప్లాటినం ఉందన్నమాట, వాళ్ళకి 50%. ఇట్లాగే ఎవ్రీ ర్యాంక్ కి ఒక పర్సెంటేజ్ డిసైడ్ చేసింది. 10th ర్యాంక్ వరకే ఇస్తుంది. 10th ర్యాంక్ అంటే డైమండ్ దాటిపోయి ఉంటాం ర్యాంక్ ఇన్కమ్ లో కూడా. రూబీ, ఓపల్ ఆ స్టేజ్ లో ఉంటాం. 10th ర్యాంక్ వరకు ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు చూడండి, ఫుల్ గా తీసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ర్యాంక్ ఇన్కమ్ ని కూడా ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. 10,000, 12,000, 15,000 అప్ టు తీసుకోవచ్చు, అంతవరకు ఇస్తుంది అనమాట కంపెనీ. సో మనం కొద్దిగా కంపేర్ చేద్దాం. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి సిల్వర్ అయితే ఇంతకు ముందు బిజినెస్ లో ఎంత ఇన్కమ్ తీసుకునేది, ఫస్ట్ పర్చేజ్, రీపర్చేజ్ మొత్తం కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు సిల్వర్ అవ్వాలంటే మినిమం సైడ్ ఎన్ని సేల్స్ జరగాలి నికేష్? 13 సేల్స్ జరగాలి. 3,400 BV గురించి సేల్స్ జరగాలి, 15 సేల్స్ జరగాలి. మిగతా సేల్స్ 33 సేల్స్ స్ట్రాంగ్ లెగ్ లో ఉన్నా కూడా సిల్వర్ అయిపోతాడు. యాజ్ పర్ రేషియో మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు? 17 సేల్స్ అంటే 17,000 తీసుకుంటాం, అవునా? బట్ ఆ వ్యక్తి మన బిజినెస్ లో ఇప్పుడు కొత్త బిజినెస్ లో చూడండి ఎంత తీసుకుంటారు, క్యాలిక్యులేట్ చేయండి. పేర్ ఇన్కమ్ సిల్వర్ అయ్యాడంటే ఇన్కమ్ ఎంత తీసుకుంటాడు? 17,000 ఫస్ట్ పర్చేజ్ లో. అండ్ రీపర్చేజ్ లో రీపర్చేజ్ పక్కన పెట్టండి, ఫస్ట్ పర్చేజ్ రీపర్చేజ్ రెండు కలిపే సిల్వర్ అవుతాం. కాబట్టి ర్యాంక్ ఇన్కమ్ సిల్వర్ అయ్యాడంటే ర్యాంక్ 2, ఫస్ట్ ర్యాంక్ కాదు, ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్. సిల్వర్ అయ్యాడంటే ర్యాంక్ 2 ఎంత వస్తుంది? ఎగ్జాంపుల్ కోసం 17,142 అంటే ఇది కూడా ఒక 17,000 వేసుకోండి. 17,000 ప్లస్ 17,000 ర్యాంక్ ఇన్కమ్ 17,000. నార్మల్ గా వీక్లీ సేల్స్ జరగడంతో ఫస్ట్ పర్చేజ్ కానీ రీపర్చేజ్ కానీ 17,000 ఎంత అయింది ముఖేష్? 34,000 ప్లస్ ర్యాంక్ 2 అచీవ్ చేశాడు, సిల్వర్ అయ్యాడు అంటే కార్ అండ్ ట్రావెల్ ఫండ్ ఎంత వస్తుంది? ఎండోమెంట్ ఫండ్ 10,000 ప్లస్ 10,000 యాడ్ చేయండి, 44,000 గురించి. 44,000. క్యాలిక్యులేషన్ మీ ముందు ఉందన్నమాట, నేనేం అబద్ధం చెప్పట్లేదు, మీరు చూసుకోవచ్చు. ఇంతకు ముందు సిల్వర్ అయితే ఒక వ్యక్తి నార్మల్ గా ఒక సైడ్ ఫాస్ట్ గా జరుగుతుంది, ఒక సైడ్ కొద్దిగా నార్మల్ గా జరుగుతుంది. ఆ వ్యక్తి ఎంత ఇన్కమ్ తీసుకునేది? Yes, Guruji. 17,000 మాత్రం తీసుకునేది, అవునా కదా? Yes, Guruji. 17,000 only. ఓన్లీ 17,000 తీసుకున్నది ఫస్ట్ పర్చేజ్ రీపర్చేజ్ రెండు కలిపి. బట్ ఇప్పుడు ప్లాన్ లో 17,000 సిల్వర్ అయ్యే వరకు తీసుకుంటున్నాడు, ఫస్ట్ పర్చేజ్ రీపర్చేజ్ లో కలిపి. ర్యాంక్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు అండ్ ట్రావెల్ అండ్ కార్ ఎండోమెంట్ ఫండ్ తీసుకుంటున్నాడు. మొత్తం కలిపి 50 టీమ్ తయారు చేశాడు ఒక వ్యక్తి 200 బిజినెస్ వాల్యూమ్తో. అంటే ఆ వ్యక్తి
50 టీమ్ తయారు చేసే లోపు 45,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంతకు ముందున్న ప్లాన్ కంటే ఇన్కమ్ పెరిగిందా లేదా? ఎస్ గురుజీ. అంటే ఈచ్ సేల్ కి నియర్ టు 1000 రూపీస్ ఉంది గురుజీ. 45,000 అంటే 50 మెంబర్స్ అంటే 45,000 అంటే ఆల్మోస్ట్ 1000 దాకా ఉంది గురుజీ ఒక్కొక్క సేల్ వాల్యూ. 100% సేల్ వాల్యూ పెరిగింది. ఎస్ గురుజీ. ఇచ్చారనమాట. ర్యాంక్ అచీవ్ చేసినట్టు మనం ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు. ట్రావెల్ ఫండ్ అంటే ఇదే అనమాట. ఇది కొత్తగా ఉంటుందేమో కానీ ఫర్ సపోజ్ 9th ర్యాంక్ అచీవ్ చేసాం, 3 lakhs వచ్చాయంటే సో దుబాయ్, హాంకాంగ్ వెళ్ళి రావచ్చు. తర్వాత మంచి కార్ బుక్ చేసుకోవచ్చు. 10 lakhs ర్యాంక్ 10 అచీవ్ చేసాం, 10 lakhs వచ్చింది ఫండ్ మనకి అంటే 10 lakhs పెట్టి ప్రీమియం కార్ కూడా బుక్ చేయొచ్చు. ప్రీమియం కార్ కూడా బుక్ చేయొచ్చు అనమాట. సో దట్ మీన్స్ ఓవరాల్ గా కంపెనీ ప్లాన్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా చూసే వరకు బెనిఫిట్ కనిపించదు, డీప్ గా వెళ్ళి ఆలోచించామనుకోండి చాలా బెనిఫిట్లు ఉన్నాయి అనమాట. ఓకేనా? సో తర్వాత డైమండ్ అయిన తర్వాత ఇది ఇంకా ఎట్లాగంటే గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఎంతైతే శాలరీ వస్తుందో అంత ఇక్కడ మనకి పెన్షనే వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎంత పెద్ద జాబ్ లో నుంచి అయినా రిటైర్ అవ్వని డైమండ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నికేష్? నికేష్ జయ గురుజీ, నార్మల్ గా డైమండ్ అవడానికి నార్మల్ గా మనకి 4 years పట్టింది గురుజీ. ఇప్పుడు అప్డేట్ లో అంటే గురుజీ 3 years మినిమం 3 years లో అయిపోతారు గురుజీ. బట్ ఈ ప్లాన్ ప్రకారం అయితే 1 year లో అయిపోతారు గురుజీ ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం. నో ప్రాబ్లం. మనము క్యాలిక్యులేషన్ మన వాళ్ళకి నచ్చే విధంగానే తీసుకుందాం. ఏదో మాదిరిగానే కౌంట్ చేద్దాం. డైమండ్ అవ్వడానికి 5 years పట్టింది అనుకోండి. లో 5 డైమండ్లు మన టీమ్ లో అయితే ఎవరు లేరు. అభిషేక్ గురు 5 years టైం తీసుకోలేదు, 4.5 years లో అయిపోయాం. 4.5 years లో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 55 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు చేసి రిటైర్ అవ్వాలి. రిటైర్ అయితే పెన్షన్ ఎంత రావచ్చు మంత్లీ? ఎవరైనా చెప్పండి, పర్లేదు. శాలరీలో కూడా డిస్కౌంట్ ఉంటుంది మా గురించి. 35 to 40% వరకు వస్తుంది. దట్ మీన్స్ ఎవరైనా గవర్నమెంట్ జాయిన్ అయితే లేదు గురించి. హలో, ఓకే. ఇప్పుడు అంటే లేదు, పెన్షన్ ఇంతకు ముందు ఉండేది కదా. ఉందనుకుందాం. గవర్నమెంట్ జాబ్ లో ప్రజెంట్ కొన్ని జాబ్లలో మాత్రం, బట్ అయినా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఉండని. సో ఒక వ్యక్తి 55 సంవత్సరాలు శాలరీ జాబ్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మంత్లీ 25,000 to 30,000 పెన్షన్ వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. అదే 4-5 years వర్క్ చేసి రిటైర్ అయ్యారంటే ఎవ్రీ మంత్ మినిమం 25,000 మినిమం ఆర్ మాక్సిమం 20-25-30,000 ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. జస్ట్ 3-4 years వర్క్ చేసిన తర్వాత. అక్కడ లైఫ్ అంతా పెడితే రాదు, ఇక్కడ 3-4 years వర్క్ చేసి డైమండ్ అయ్యామంటే మంత్లీ తీసుకోవచ్చు. అండ్ వన్స్ నువ్వు డైమండ్ అయ్యావంటే డైమండ్ లెవెల్లోనే ఉంటామా మనం ఇంకా లైఫ్ టైం? డబుల్ డైమండ్ అవుతాం, ట్రిపుల్ డైమండ్ అవుతాం, వీనస్ అవుతాం. తర్వాత చూడండి ఫిగర్ ఎక్కడికి వెళ్తుంది, సెన్సెక్స్ పెరిగినట్లు పెరుగుతుందా లేదా? గవర్నమెంట్ జాబ్ కానీ లేదా వేరే ఏ జాబ్ కానీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇంకా మంత్లీ ఒకటే ఫిగర్ వస్తుంది, పెరగదు. ఇంకా అంటే అతను చనిపోయేంత వరకు 30,000 వస్తుంది పెన్షన్. పెరుగుతుందా పెన్షన్ లో? తగ్గుతుంది గురించి. ఇంకా తగ్గడం మాట పక్కన పెట్టండి, బట్ పెన్షన్ మాత్రం పెరగదు అనమాట. శాలరీ పెరగొచ్చేమో కానీ పెన్షన్ మాత్రం పెరగదు. బట్ మన దగ్గర చూడండి, డైమండ్ అయిన తర్వాత సర్టెన్ ఇన్కమ్ వస్తుంది అంటే డబుల్ డైమండ్ అయితే ఇంకా పెరుగుతుంది. ఎందుకు? డైమండ్ లో ఎక్కువ ఉంటారు లీడర్స్, డబుల్ డైమండ్ అయ్యారంటే కొద్దిగా తక్కువ ఉంటారు. ఇక అట్లాగా రేపు పొద్దున్న చూడండి. సో ప్రజెంట్ ఉన్న ప్లాన్ లో ఎంత తీసుకోవచ్చు హైయెస్ట్ ఇన్కమ్? క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయితే 100%. కంపెనీ ఎవరైతే 3-4-5 years ఈ బిజినెస్ లో సేఫ్ షాప్ లో స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ని ఇక్కడ పెడుతున్నారో
వాళ్ళకి తగ్గట్టు న్యాయం చేస్తుందా లేదా? 100% అనమాట. ఫర్దర్ గా డైమండ్ అయ్యే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంది. జస్ట్ దీనికోసం ఒక చిన్న పని చేయాలి, ఎక్కువ ఏం లేదు. దీనికోసం ఒక చిన్న పని ఏం చేయాలంటే, నెల మొత్తంలో మీరు ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే 6,000 సంపాదించాలి అంతే. అది ఫస్ట్ పర్చేజ్ రీపర్చేజ్ మొత్తం కలిపి నెల మొత్తం 6,000 సంపాదించుకున్నారు అనుకోండి బిజినెస్ లో, మీ ఇన్కమ్ లెగ్ స్ట్రాంగ్ లెగ్ స్లో నో మ్యాటర్, ఇన్కమ్ లెగ్ స్ట్రాంగ్ లెగ్ లేనే లేదు. 2 సైడ్లు కలిపి నెల మొత్తంలో, అది వారానికి అనట్లేదు కంపెనీ, నెల మొత్తం 6,000 నెలకు తీసుకునే డైమండ్ ఎవరైనా ఉంటారా సెక్స్ షాప్ లో? అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మినిమం 4-5 లక్షల పైనే తీసుకునే వాళ్ళు ఉంటారు డైమండ్స్ అందరు కూడా. సో దట్ మీన్స్ డైమండ్ అండ్ అబోవ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నెన్నో ఇన్కమ్స్ పెరిగాయి. లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్. ఇందులో వచ్చేసి ఎలాగిస్తుంది మన కంపెనీ అంటే, మీరు చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఏ విధంగా అయితే మన లెవెల్ ప్రకారం బ్రాంచ్ లెవెల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు అనమాట. ఎవ్రీ మంత్ మినిమం ఎంత చేయాలి మెయింటెనెన్స్, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి 4th కాలంలో. మంత్లీ లీడర్షిప్ ర్యాంక్ మెయింటెనెన్స్ 5 బిజినెస్ వాల్యూ మినిమం చేయాలి, లేదా ఎట్ ఏ టైం 25 బిజినెస్ వాల్యూ కూడా చేసుకోవచ్చు. సో దానికి చూడండి ఎలాగ చేస్తున్నాడు. ఫస్ట్ మంత్ సెప్టెంబర్ లో ఏం చేశాడు, 800 బిజినెస్ వాల్యూ. అక్టోబర్ లో 800 పర్చేజ్ చేశాడు 6 BV. 1 minute జోమా గురుజీ. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఎంత అయితే పర్చేజ్ చేస్తున్నామో, 800 రూపీస్ కావచ్చు, 600 రూపీస్ కావచ్చు, 900 రూపీస్ కావచ్చు, 550 రూపీస్, 500 రూపీస్, ఓవరాల్ గా 5 months లో 28 బిజినెస్ వాల్యూమ్ పర్చేజ్ చేశాడు ఒక బ్రాంచ్ లెవెల్లో ఉన్న లీడర్. ఓవరాల్ గా 3,350 రూపీస్ అప్ స్పెండ్ చేశాడు. మంత్లీ యావరేజ్ చేస్తున్నట్టు ఎవ్రీ మంత్ 670 రూపీస్. సేమ్ 670 రూపీస్ కి నెక్స్ట్ 6th మంత్ లో కంపెనీ ఫ్రీగా కూపన్ ఇస్తుంది అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ 670 రూపీస్ షాపింగ్ చేసుకోవచ్చు 6th మంత్ లో యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10,000 ఎవ్రీ మంత్ చేస్తున్నాడు, కంటిన్యూగా 5 నెలలు 10,000 చేశాడు రూపీస్ పర్చేజ్ చేశాడంటే, 6వ నెలలో 10,000 రూపీస్ షాపింగ్ ఫ్రీ. అది ఏ లెవెల్ అయిన ఉండని ఫ్రీ అనమాట. సో ఈ విధంగా ఫైనల్ లాస్ట్ మన 5th పాయింట్ లో లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెంట్ రివార్డ్ కూడా తీసుకోవచ్చు, ఇది కూడా ఉంది. అండ్ ఫైనల్ గా మనం ఇవన్నీ క్వాలిఫై అవ్వాలంటే మన లాగిన్ ఐడిలో కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళండి. ఇందులో వెళ్ళిన తర్వాత మీకు అన్ని ఎస్ చూపించాలి. అందులో ఏదో ఒకటి నో చూపించినా మనం ఇన్కమ్ తీసుకోవడానికి డిస్క్వాలిఫై అవుతాం. ఫస్ట్ పర్చేజ్ కంప్లీట్. ఫస్ట్ పర్చేజ్ మినిమం ఇప్పటి నుంచి ఎంత ఉండాలి అంటే, ఫస్ట్ పర్చేజ్ మినిమం 100 బిజినెస్ వాల్యూమ్తో ఉండాలి. 100 బిజినెస్ వాల్యూమ్ కాకుండా ఎవరైనా 30 కానీ 40 కానీ 50 కానీ చేశారు, సెకండ్ ఎప్పుడైతే మనం మళ్ళీ పర్చేజ్ చేపిస్తామో అది రీపర్చేజ్ కిందికి తీసుకోదు కంపెనీ, ఫస్ట్ పర్చేజ్ కిందికే తీసుకుంటుంది. మినిమం 100 BV బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఏదైతే ఇన్వాయిస్ జనరేట్ చేస్తామో అప్పుడు రీపర్చేజ్ లోకి తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి మినిమం 100 బిజినెస్ వాల్యూమ్తో ఫస్ట్ పర్చేజ్ స్టార్ట్ చేయాలి. మినిమం 20 బిజినెస్ వాల్యూమ్తో రీపర్చేజ్ స్టార్ట్ చేయాలి. దట్ మీన్స్ ఫస్ట్ పర్చేజ్ లో 100 BV, రీపర్చేజ్ లో 20 BV. ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళతో చేయించాలి. అన్ని టీంలలో సేమ్. ఇంతకు ముందు ఉండేదన్నమాట, గురుజీ మేము మళ్ళీ ప్లాన్ చెప్పాము 200 BV ప్రమోట్ చేసాం, వేరే వాళ్ళు వచ్చేసి 50 BVకే జాయినింగ్ చేయించుకున్నారు గురుజీ, మేము లాస్ అయిపోయాం. ఇప్పుడు అట్లాగా లేదు, ఎవరైనా ఒకటే. మినిమం ఫస్ట్ పర్చేజ్ 100 బిజినెస్ వాల్యూమ్, రీపర్చేజ్ 20 బిజినెస్ వాల్యూమ్. దాని మినిమం 120తో స్టార్టింగ్ ఇప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఎస్ దానిపైన మీరు ఎంత తొందరగా ర్యాంక్ అచీవ్ చేయాలి, ఎంత తొందరగా కార్ ఫండ్ తీసుకోవాలి, ఎంత తొందరగా మీరు డైమండ్ అవ్వాలి అంటే, ఎంత ఎక్కువ సేల్ చేపిస్తున్నాం అంటే 120 BVనే కాకుండా ఎంత ఎక్కువ బిజినెస్ వాల్యూమ్ జనరేట్ చేపిస్తున్నాం న్యూ సేల్ పైన అనేది, అది మన సత్తా, మన లీడర్షిప్, మన కమిట్మెంట్, మనం ప్లాన్ చెప్పే విధానం, మనం ప్రోడక్ట్ గురించి ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర ఎడిఫై చేస్తామో దీనిపైన. ఇంకా 120 బిజినెస్ వాల్యూమ్ కంటిన్యూ అది ఇంకా మన టాలెంట్, మన సత్తా అనమాట. ఓకేనా? బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత తొందరగా ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే అంత తొందరగా రీపర్చేజ్ లో కూడా ఎక్కువ రీపర్చేజింగ్ చేపించాలి.
మనమైనా మన టీం అయినా. చెప్పినా చెప్పకపోయినా 100% మనకు తెలిసిందే. కంటిన్యూగా మనం ఇంతకు ముందు మీటింగ్ స్టార్టింగ్ లో డిస్కస్ చేస్తున్నట్టున్నారు, మీ నికేత్ గురించి కూడా చెప్తున్నాడు. కంటిన్యూగా 3 months వరకు రీపర్చేజ్ మన ఐడిలో చూపించేంత మనం క్వాలిఫై అవ్వలేదు అంటే మన ఐడి ఫస్ట్ పర్చేజ్ అండ్ రీపర్చేజ్, ర్యాంక్ ఇన్కమ్, కార్ ఫండ్, ఎవ్రీథింగ్ అన్నింటికి డిస్క్వాలిఫై అయిపోతుంది. ఫర్ సపోజ్ బై మిస్టేక్ లో 1 month ఆర్ 2 months చేయలేకపోయారంటే 3rd month లో చేసుకోవచ్చు. 3rd month లో చేసుకుంటే కంపెనీ ఓకే అంటుంది. బట్ 3rd month కూడా మిస్ అయిందంటే ఐడి టోటల్ గా బ్లాక్ విధంగా బ్లాక్ అయినట్టే గుర్తుపెట్టుకోండి విషయం, ఓకేనా. అండ్ ఇందులో ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ ఇందులో ఉంది చూడండి, లాగిన్ ఐడి తర్వాత ఫస్ట్ పర్చేజ్. ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం 3 విధాలుగా క్వాలిఫై అవ్వాలి. ఏంటి ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలంటే సెకండ్ దాంట్లో చూపిస్తుంది చూడండి, ఎఫర్ట్, లాయల్టీ, సీనియారిటీ, కంపెన్సేషన్, ఈఎల్ఎస్. దాంట్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవడానికి ఫస్ట్ పర్చేజ్ ప్రోడక్ట్ వచ్చేసి మినిమం 100 BVతో చేసి ఉండాలి. ఫర్ సపోజ్ ఇంతకు ముందు October 1st, 2nd లోపు ఎవరైనా 20, 30, 40 BVతో చేశారు అంటే వాళ్ళందరికీ కంపెనీ క్షమించేసింది అనమాట. చలో మన పిల్లల వీళ్ళందరూ నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళందరినీ క్వాలిఫై చేసింది. బట్ ఇప్పుడు October 2nd తర్వాత ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో కొత్తగా వాళ్ళు మినిమం 100 బిజినెస్ వాల్యూమ్ తో ఫస్ట్ పర్చేస్ స్టార్ట్ చేయాలి. రీసెల్లింగ్ బిజినెస్ వాల్యూమ్ ప్రోడక్ట్ విత్ 20 బిజినెస్ వాల్యూమ్ మినిమం ఇది చేయాలి. ఇవి 2 చేస్తేనే ఆ వ్యక్తి ర్యాంక్ ఇన్కమ్ అండ్ కార్ అండ్ ట్రావెలింగ్ ఫండ్, ఫర్దర్ గా డైమండ్ అయిన తర్వాత డైమండ్ అండ్ అబో ఏదైతే పెన్షన్ అంటున్నామో అవి తీసుకోవడానికి క్వాలిఫై అవుతాడు. ఈ రెండింటిలో ఏది మిస్ అయినా క్వాలిఫై కాలేడు అనమాట. అండ్ మంత్లీ రీసెల్లింగ్ ఆఫ్ బిజినెస్ వాల్యూమ్ యాజ్ పర్ లెవెల్, మనం మంత్లీ రీసెల్లింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీరు వచ్చేసి మీ లెవెల్ గోల్డ్ లెవెల్లో ఉంది. సో గోల్డ్ లెవెల్లో ఉంది, మీరు రీసెల్లింగ్ 20 బిజినెస్ వాల్యూమ్ కూడా చేయాలి, మళ్ళీ గోల్డ్ కూడా చేయాలి. అట్లాగా అవసరం లేదన్నమాట. ఫర్ సపోజ్ 25-30 బిజినెస్ వాల్యూమ్ ఎటేట్ చేశారనుకోండి, రీసెల్లింగ్ ప్రోడక్ట్ మీరు క్వాలిఫై అయిపోయినట్టే, అండ్ మీ మంత్లీ కూడా క్వాలిఫై అయిపోయినట్టే. ఈ రీసెల్లింగ్ లైఫ్ లో 1 time క్వాలిఫై అవ్వాలి 20 బిజినెస్ వాల్యూమ్ తో. అండ్ లాస్ట్ వీక్ చేశారో ఐడిలో డేట్ చూపించి ఉంటది, ఈ డేట్ కి క్లోజ్ కాబోతుంది September 30కి అని, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయాల్సి వస్తుంది. నేను మీరు అందరు టౌన్ అంబాసిడర్ దగ్గర నుంచి తీసుకుని ఫ్రెషర్ వరకు కూడా న్యూ బిజినెస్ లో 100 బిజినెస్ వాల్యూమ్ ఫస్ట్ పర్చేజ్ లో కంప్లీట్ చేశాం మనం అందరం. బట్ 20 బిజినెస్ వాల్యూమ్ ఇప్పుడు మళ్ళీ చేయాలి. 20 బిజినెస్ వాల్యూమ్ చేయాలి అండ్ మన లెవెల్ ని బట్టి కూడా చేయాలి. కాబట్టి లెవెల్ ని బట్టి చేసే టైంలో లెవెల్ అండ్ ఇది 2 చేయకుండా ఒకటే చేశారనుకోండి, పెద్దగా మీ లెవెల్ ని బట్టి ఎంత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీ లెవెల్ ని బట్టి 1 minute. ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యాడు అనుకుందాం. ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యాడంటే ఎంత రీసెర్చ్ చేయాలి, మినిమం 5 బిజినెస్ వాల్యూమ్ ఆర్ 25 బిజినెస్ వాల్యూమ్. మంత్లీ 25 చేసే బదులు 25 ఎట్ ఏ టైం చేశారనుకోండి, రెండింటికి క్వాలిఫై అయిపోతారు. ఏంటి రీసెల్లింగ్, ఇందులో చూపిస్తుంది చూడండి, ఈఎల్ఎస్ లో సెకండ్ పాయింట్, రీసెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ 20 BV కంప్లీట్, ఎస్ అని చూపిస్తుంది. 25 బిజినెస్ వాల్యూమ్ కొనేశామంటే ఎస్ అని చూపిస్తుంది. అండ్ 3rd పాయింట్ చూపిస్తుంది, మంత్లీ రీసెల్లింగ్ BV యాజ్ పర్ లెవెల్ ఫ్రెషర్ కంప్లీట్, ఎస్ అని చూపిస్తుంది. ఫ్రెషర్ కు కంప్లీట్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే బ్రాంజ్ అండ్ అబోవ్ ఉన్నారో, సిల్వర్, గోల్డ్, మనందరం సిల్వర్, గోల్డ్ ఉన్నాం, మన లెవెల్లో ఏం చేయాలి, ఎట్ ఏ టైం ఇది చేసేసాం అనుకోండి, 2 ఎట్ ఏ టైం క్వాలిఫై అయిపోతాయి. ఓకేనా, 2 ఎట్ ఏ టైం క్వాలిఫై అయిపోతాయి. తర్వాత కార్ అండ్ ట్రావెలింగ్ ఫండ్ కి క్వాలిఫై అయిపోతాం మనం. అచీవర్స్ కార్పస్ ఫండ్ కి ఏం చేయాలి అంటే మంత్లీ ఏసీపీ, అదే చెప్పాను అనమాట లాస్ట్ లో, మినిమం 6,000 పర్చేజ్ చేయాలి అని చెప్పాను చూడండి, చెక్ తీసుకోవాలి అని, డైమండ్ అండ్ అబోవ్ అనమాట. మినిమం 6,000 అనేది ఇంకా అదొక లెక్క కాదనమాట, ఎవరైనా తీసుకుంటారు. దానికి అందరం క్వాలిఫై అయిపోతాం అనమాట. డైమండ్ అండ్ అయితే పెన్షన్
బోనస్ ఇస్తుందో ఏసీపీ ఇన్కమ్, అది అందరు తీసేసుకుంటారు అనమాట. దానికి అందరం క్వాలిఫై. దీనికి డైమండ్ అవ్వాలి గురుజీ. ఎస్, డైమండ్ అవ్వాలి. దీనికి డైమండ్ అవ్వాలి. మంత్లీ 6,000 సంపాదించాలి. పర్చేజ్ నో మ్యాటర్, ఫస్ట్ పర్చేజ్ అయినా రీపర్చేజ్ అయినా ఓవరాల్ గా నెలకు 6,000 సంపాదిస్తున్నాం అంటే ఇన్కమ్ కి క్వాలిఫై అయిపోతాం. అండ్ మంత్లీ రీసెల్లింగ్ బిజినెస్ వాల్యూ మీన్ టీమ్ కంప్లీట్. ఒక చిన్న కండిషన్ పెట్టింది అనమాట. మంత్లీ రీసెల్లింగ్ రీపర్చేజ్ అనేది మన టీమ్ లో మినిమం జరగాలి, మన లెవెల్ ని బట్టి. డైమండ్ కి ఎంత జరగాలంటే 4,000 జరగాలి. లెఫ్ట్ రైట్ మొత్తం ఇన్కమ్ లెగ్ లో అని చెప్పట్లేదు, లెఫ్ట్ రైట్ మొత్తం కలిపి స్ట్రాంగ్ లెగ్ ప్లస్ ఇన్కమ్ లెగ్ రెండు కలిపి డైమండ్ అయిన తర్వాత 4,000 చాలా తక్కువ అనమాట, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి లాస్ట్ లో వచ్చేసి లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్ అంటే అదే 5 months కొన్నామంటే 6 months ఫ్రీ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇవే విషయాలు అనమాట. కంగ్రాచులేషన్ మీ అందరికి. కొత్త ప్లాన్ చాలా మంచిగా ఉంది. స్టార్టింగ్ లో రియల్ గా నా మైండ్ లో కూడా ఉండేది, ఏంది రేట్లు పెంచేసింది. October 1st వరకు ఓకే మంచిగా ఉంది, వా ఆ ఇన్కమ్ రాబోతుంది ఇన్కమ్. October 1st సెకండ్ రోజు నైట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే రేట్లు పెరిగినాయి, బీవీ తగ్గింది అనిపించింది. బట్ ఆగ్రా వెళ్ళిన తర్వాత రేట్లు పెరగలేదు, బీవీ పెరగలేదు, తగ్గలేదు, సేమ్ ఉంది. బెనిఫిట్లు 2-3 ఇన్కమ్లు ఎక్స్ట్రా ఇస్తుందని అర్థమైంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అర్థమైందా మీ అందరికి? ఎస్. సో సింపుల్ ప్లాన్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఇన్కమ్ ఇస్తుందో ఫస్ట్ పర్చేజ్ లో పెయిర్ ఇన్కమ్, తర్వాత రెఫరెన్స్ ఇన్కమ్, తర్వాత వచ్చేసి 2 lakhs ఫస్ట్ పర్చేజ్ లో, 2 lakhs పర్చేజ్ లో, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. డిఫరెంట్ ఏదైతే ఉందో కాస్మిక్ కన్జంప్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదొకటి ఎక్స్ట్రా ఇస్తుంది. అందులో మనం 3-4 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ర్యాంక్ ఇన్కమ్, కార్ ఇన్కమ్, ఏసీపీ ఇన్కమ్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్కమ్, లీడర్షిప్ కన్సిస్టెన్సీ ఇన్కమ్. ఇట్లాగా 4 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక ఇన్కమ్ డైమండ్ అండ్ అబోవ్ తీసుకుంటారు. అండ్ ట్రావెలింగ్ అండ్ కార్ ఫండ్ వచ్చేసి ర్యాంక్ 10 వరకు మాత్రమే తీసుకుంటారు. ర్యాంక్ 2 నుంచి 10 వరకు అప్పటి వరకే తీసుకుని ఉంటాం అనమాట. ఒక 15 లక్షల పైన తీసుకుంటాం. కార్ ఫండ్, బైక్ ఫండ్ అన్ని కలిపి. దాంట్లో బైక్ వచ్చేస్తుంది, కార్ వచ్చేస్తుంది, ట్రావెలింగ్ కూడా చేసుకోవచ్చు. అన్ని అందులో కవర్ అవుతాయి అనమాట. స్పెషల్గా ఉండవు, అందులోనే అన్ని కవర్ అవుతాయి. ఎట్లాగైతే ర్యాంక్ అచీవ్ చేస్తామో అట్లాగే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ గా 100% కొన్ని డౌట్లు ఉండొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేసుకుందాం.